అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు సబ్జెక్ట్ పారిపోకండి. కె జగన్నాథం, కర్నూలు. పారిపోకండి అనే లోపల ఎవరు పారిపోవడం లేదనుకుంటారు. కానీ చాలామంది జీవితాల్లో పారిపోతుంటారు, భయపడుతూ ఉంటారు. నాకు ఇది వద్దు, ఈ సంసారం వద్దని సన్యాసులే గెలుస్తూ ఉంటారు. నేను ఈ పని చేయలేనని పోతుంటారు. నాకు ఈ జీవితమే వద్దు అని ఆత్మహత్య చేసుకుంటుంటారు. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేది అర్జునునికి, అర్జున పారిపోకు, మేలుకో, యుద్ధం చేయి అర్జున అంటారు. దాంట్లో గొప్ప జీవిత పరమార్థమంతా ఆ ఒక్క పదంలో ఉంది, ఆ ఒక్క వాక్యంలో. దేంట్లో అవసరం, అంత అవసరం లేదు, అద్భుతమైన ఉంది. అర్జున పారిపోకు, మేలుకో, యుద్ధం చేయి అంటారు. అంటే అర్జునుడు, నేను నా బంధువులను చంపలేకపోతున్నా, యుద్ధంలో నా అన్నలు, తమ్ముళ్ళు, బావలు, బావమరుదులు, తాతలు, తండ్రులు, పెదనాన్న, చిన్నాన్న, మామగారు, మేనమామ వీళ్ళందరూ ఉన్నారు, ఎట్లా చంపాలి నేను వీళ్ళందరినీ అని తన గాంధీవం ఆయుధాలు పక్కన పడేసి చెమటలు పడతాయి, వణికిపోతాడు. అర్జున, నువ్వు చంపకున్నా కానీ వాళ్ళ చచ్చిపోతారు ఏదో ఒక రోజు. నువ్వు కూడా చచ్చిపోతావు. చచ్చిపోవడం అనేది గ్యారెంటీ, సహజం అది, చావు అనేది. చచ్చి మళ్ళీ పుడతారు. అట్లా నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు పారిపోతున్నావు? నువ్వు చంపకుండా వదిలేస్తావు, వాళ్ళేమన్నా మిగులుతారా? ప్రాణం పోతుంది, ఏదో ఒక రోజు వాళ్ళు చనిపోతారు, నీవు కూడా చనిపోతావు. నువ్వు యుద్ధం చేయకుండా పారిపోతే ఇప్పుడు ఈ క్షణంలో నిన్నేమనుకుంటారు? పిరికి పొందనుకుంటారు, చేతకాని వాడు అనుకుంటారు. ఇన్ని విద్యలు చేసిన వాడు ఒక 5 నిమిషాలు యుద్ధం చేయలేదే అని వేస్ట్ ఫెలో అంటారు. నువ్వు వేస్ట్ ఫెలో అవుతావా? ఇన్ని విద్యలు నువ్వు ఎందుకోసం నేర్చుకున్నావు? కాబట్టి యుద్ధం చేయి. నీ యుద్ధం చేయకుండా ఆయుధాల పక్కన పెట్టి పారిపోతే నిన్ను కౌరవులు వేటాడి చంపుతారు. అప్పుడే నువ్వు చచ్చిపోతావు. మరి చచ్చిపోతావు కదా, చచ్చిపోయే జీవితానికి ఎందుకు పారిపోతున్నావు? కాబట్టి నువ్వు యుద్ధం చేయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నారు. న్యాయం కోసం యుద్ధం చేయి, ధర్మం కోసం యుద్ధం చేయి. ఈ జీవితం అంటే తాత్కాలికమైనది. నువ్వు యుద్ధం చేసేకే వచ్చావు. యుద్ధం చేసుకోవడానికే అసలు కౌరవులు, పాండవులు అందరి కొద్దీ అత్యంత విద్యలు నేర్చుకున్నావు అని నీవే, అర్జునునివి. నీ యుద్ధం చేయకుండా పారిపోవడానికి ఎందుకు నేర్చుకున్నట్లు ఆ విద్యలన్నీ? మీ గురువు ఏమనుకుంటారు? ఇప్పుడు గురువు మీద, తాతల మీద, అందరి మీద యుద్ధం చేయాలి, తప్పదు. ఆ సమయం వచ్చింది, సృష్టి నీకు ఇచ్చింది యుద్ధం చేయమని, చేయాలా, పారిపోవద్దు అని బోధపోస్తాడు. అప్పుడు చేతపడతాడు, యుద్ధం చేస్తాడు, గెలుస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో నుంచి ఏ సమస్య గురించి పారిపోకూడదు. నువ్వు చేతనైన కాటికి, నీ శక్తి మేరకు, నీకున్నటువంటి అవగాహన మేరకు, నీకున్న జ్ఞానం మేరకు, నీకున్నటువంటి అన్ని సమకూర్చుకొని నువ్వు దాంట్లో పాల్గొను. ఆ పని చేయి, ఏ పనైనా పర్లేదు. మీ రాజకీయ వ్యవహారాలు లేదా కుటుంబ విషయాలు. కొంతమంది కుటుంబం నుంచి పారిపోతారు, భార్యని పిల్లల్ని వదిలిపెట్టి సన్యాసంలో పోతారు. కొంతమంది భార్యని వదిలేస్తారు, కొంతమంది భర్తను వదిలేస్తారు, కొంతమంది పిల్లల్ని వదిలేస్తారు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఆ సైడ్ పోకూడదు. మేలుకో, నువ్వు మేలుకొని యుద్ధం చేయి. మేలుకొని జీవించడానికే వచ్చావు. జీవితం అనేది గొప్ప అద్భుతమైన వరం. దేవుడిచ్చిన అన్ని వరాల కంటే గొప్ప వరం జీవితం. డబ్బు కంటే, డైమండ్స్ కన్నా, బంగారం కన్నా, నక్లెస్ కన్నా, వడ్డాణం కన్నా, నోట్ల కట్టల కన్నా విలువైనది జీవితం. అట్లాంటి వరం నీకు దొరికింది, అట్లాంటి వరం నీకు ఇచ్చారు. ఒక 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు ఎంతో ఉంటారు, వెళ్ళిపోతావు. మళ్ళీ వస్తావని గ్యారెంటీ లేదు. మళ్ళీ జీవిస్తాను దేవుడా, నేను పైకి పొరపాటు చేశాను, సక్రమంగా జీవించలేదు, మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ జీవిస్తానంటే పైన దేవుడు మళ్ళీ పోయిరపయ్యా నిన్ను ఆటోలో, ఫ్లైట్లో కింది పంపడు. అది అసాధ్యమైన పని. కాబట్టి ఉన్న కాలంలోనే నువ్వు జీవించు. మేలుకో, మెళుకువతో జీవించు, ఎరుకతో జీవించు. ఎరుకతో జీవించు అనే సబ్జెక్ట్ చాలా అపారమైనది. చాలా పెద్ద పెద్ద పుస్తకాలున్నాయి. రజనీష్ ఓషో గారు దీని గురించి చెప్పారు. ఎరుక అనేది ప్రతి క్షణంలో ఎరుకుని చెప్పారు. ఆ సబ్జెక్ట్ పైన మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.